శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. నమస్కారం, నేను శ్రీకాంత్ శర్మ. హిందూ ధర్మ చక్రం ఛానల్కి స్వాగతం. సనాతన ధర్మ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మిత్రులారా, మీ అందరికీ పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు పరిచయమే అని అనుకుంటాను. త్రిభాషా మహాసహస్రావధాని ఆయన. వారు మంచి మంచి ప్రవచనాలు చేస్తూ ఉంటారు. ఏవైనా కానీ విషయాలు చెప్పేటప్పుడు అథెంటిక్గా అది వారు చెప్తున్నటువంటి విషయము ఏ పురాణంలో ఉంది అనేటువంటి అథెంటికేషన్ కూడా, ఆ రిఫరెన్స్ కూడా సందర్భాన్ని బట్టి ఇస్తూనే ఉంటారు. ప్రవచనకర్తల్లో చెప్పుకోదగినటువంటి ప్రవచనకర్త పూజ్య గురువులు వద్దిపర్తి పద్మాకర్ గారు. ఒక సందర్భంలో గురుదేవులు ప్రవచనం చేస్తూ శివలింగం లేని ఇల్లు శ్మశానంతో సమానము అనేటువంటి ఒక వాక్యమును చెప్పడం జరిగింది. ఇది వాస్తవానికి శాస్త్రంలో చెప్పుతున్నటువంటి విషయమే, ఆయన కల్పించి చెప్పినటువంటి విషయమేమీ కాదు. శాస్త్రాల్లోనే అంటే శివపురాణం కానీ లింగ పురాణం కానీ వాటి ఆధారంగా శివలింగం ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి, ఉండకపోతే ఆ ఇల్లు శ్మశానంతో సమానం అనేటువంటి విషయాలు ఉన్నాయి. కనుకనే వారు ఆ విషయాన్ని స్పష్టంగా బల్లగుద్దినట్టుగా చెప్పడం అనేటువంటి జరిగింది. ఇది వారు ప్రవచనం చేస్తున్నటువంటి సందర్భంలో ఎవరెవరైతే వారి ప్రవచనాన్ని వినడానికి వచ్చారో ఆ భక్తులను ఉద్దేశించి మాట్లాడినటువంటి విషయం అది. ఎప్పుడు జరిగినటువంటి సందర్భం. దీని తర్వాత ఒక గురువు గారు వద్దిపర్తి పద్మాకర్ గారి మాట్లాడినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో, శివలింగం లేని ఇల్లు శ్మశానంతో సమానం అనేటువంటి ఆ బిట్ ఒక్కటి చాలా వైరల్ అయ్యింది. దానిని ఒక స్వామీజీ గారు విని ఆయన ఎదురుగా ఉన్నటువంటి భక్తులతో శివలింగం లేని ఇల్లు శ్మశానంతో సమానము అని ఒకరు అన్నారు. ఒరే నాయన, ఉంటే శ్మశానంతో సమానము అని ఓ గురువు గారు అన్నారు. అంటే వద్దిపర్తి పద్మాకర్ గారు అన్నటువంటి మాటకు కౌంటర్గా సదరు గురువు గారు మాట్లాడడం అనేటువంటిది జరిగింది. దాని తర్వాత చాలా విమర్శలు రావడం అనేది జరిగింది. ఆ గురువుగారు అలా ఎందుకు మాట్లాడారు, అట్లా ఇట్లా అంటూ చాలా విమర్శలు అనేటువంటిది, డిబేట్లు చాలా జరిగాయి చాలా సోషల్ మీడియాలో. అయితే సదరు గురువు గారిని అనుసరించేటువంటి కొంతమంది, మరి గురువుగారును అనుసరిస్తున్నారు కదా, శిష్యులు గురువుగారిని వెనకేసుకొని రావాలి కదా, అలా మాట్లాడుతూ సరే, ఇప్పుడు ఆయన ఎవరో శివలింగం లేని ఇల్లు శ్మశానంతో సమానం అని అన్నాడు. అంటే శివలింగం లేని ఇల్లు చాలా ఉంటాయి, అలా ఇంటి ఇల్లు అన్ని శ్మశానంతో సమానమా? శివలింగం లేని ఆలయాలు కూడా ఉంటాయి, ఆలయాలని కూడా శ్మశానంతో సమానమా అంటూ వీళ్ళు సదరు గురువుగారిని వెనకేసుకొని రావడం నెట్టు జరిగింది. తప్పేం లేదు, గురువుగారిని శిష్యులు అనుయాయంగానే ఉండాలి. అయితే వెనకేసుకొని రావడంలో మాత్రము కాస్త చూసి వారు మాట్లాడింది కరెక్టా కాదా అనేటువంటి విషయాన్ని చూసి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇలా సదరు అభిమానులు, శిష్యులు ఇలా గురువుగారిని వెనకేసుకొని వచ్చిన తర్వాత ఆ వీడియోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు కొంతమందిలో కన్ఫ్యూజన్ అనమాట. అసలు శివలింగం ఉన్నటువంటి ఇల్లు శ్మశానమా, శివలింగం లేకపోతే అది శ్మశానంతో సమానమా, ఏంటి ఇలా రెండు వర్షన్లు ఉన్నాయి, ఏంటి కరెక్ట్ అనేటువంటిది తర్జన భర్జన. సాధారణమైనటువంటి జనాలు ఉంటారు కదా, హిందువులు. నేను హిందువుల గురించి మాట్లాడుతున్నాను. ఏ ఒక్క వర్గం వైపు నుంచి నేను మాట్లాడడం లేదు. ఒక శివుని ఆరాధించేటువంటి వారి వైపు నుంచి నేను మాట్లాడడం లేదు. విష్ణువుని మాత్రమే ఆరాధించేటువంటి వారి వైపు నుంచి నేను మాట్లాడడం లేదు. నేను ఒక హిందువుగా మాట్లాడుతున్నాను. ఒక హిందువుకి అందరు దేవతలు ఇష్టం. సనాతన ధర్మంలో, ఈ భారతదేశంలో సనాతన ధర్మంలో ఉన్నటువంటి వారు, భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా కానీ హిందువు అయినటువంటి వాడు విష్ణువును పూజిస్తాడు, శివుణ్ణి పూజిస్తాడు, అమ్మవారిని పూజిస్తాడు. కనుక ఒక హిందువుగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు వద్దిపర్తి పద్మాకర్ గారు అన్నటువంటి మాటలు ఏంటి? ఏ ఇంట్లో అయితే శివలింగం ఉండదో ఆ ఇల్లు శ్మశానంతో సమానము అని అన్నారు. ఈ మాటలు వాస్తవానికి సదరు గురువు గారు ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు? వద్దిపర్తి పద్మాకర్ గారు శివారాధన చేసేటువంటి వారిని ఉద్దేశించి మాట్లాడడం అనేటువంటిది జరిగింది. వద్దిపర్తి పద్మాకర్ గారు త్రిభాషా మహాసహస్రావధాని, 3 భాషలలో అవధానం చేసేటువంటి సహస్రావధాని, మామూలు అవధాని కూడా కాదు, అది 3 భాషల్లో చేయగలిగినటువంటి వాడు. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడాలంటే ఎంత స్థాయి ఉండాలి అసలు? అంత స్థాయికి మనం చేరుకుంటే ఆయన్ని మనము ఢీ కొట్టవచ్చు. మనకంత స్థాయి ఉందా? ఒక అవధానితో మాట్లాడేటువంటి స్థాయే మనది కాదు. అలాంటిది ఆయన 3 భాషల్లో సహస్రావధాని. అలాంటి వారు మాట్లాడుతుంటే మరి అలాంటి వారితో మాట్లాడాలి, మనము వారితోటి విభేదించాలంటే అంత స్థాయి ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎట్లా? అయితే వారు అనేటువంటిది మాత్రము శివారాధన చేసేటువంటి వారిని ఉద్దేశించి మాట్లాడారు. వారికి తెలియదా ఈ శివలింగం అనేటువంటిది అందరి ఇళ్లల్లో ఉండదు, శివారాధన అందరూ చేసేటువంటి వారు కాదు అని వారికి తెలియదా? మతవ సాంప్రదాయంలో ఉండేటువంటి వారు ఉంటారు,
మధ్వ సాంప్రదాయంలో ఉండేటువంటి వారు సాలగ్రామాలు పెట్టుకుంటారు. శివారాధన ఖచ్చితంగా అందరూ చేయరు, కొంతమంది చేసేటువంటి మహానుభావులు ఉన్నారు. వైష్ణవంలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు, విష్ణువు తప్ప అన్య దైవం లేదు అనేటువంటి భావనలో ఉంటారు. అలాంటి వాళ్ళు శివలింగము పెట్టుకోరు అనేటువంటి విషయము వద్దిపర్తి పద్మాకర్ గారు తెలియదా? అదేవిధంగా ఈ ఆ, ఇస్కాన్ వాళ్ళు ఉంటారు. ఇస్కాన్ వాళ్ళు కృష్ణ పరమాత్మ తప్ప అన్య దైవం లేదు అనేటువంటి వాళ్ళు కూడా శివారాధన ఇంట్లో చేయరు. వద్దిపర్తి పద్మాకర్ గారికి తెలియదా? వారు మాట్లాడింది కేవలము తమ ఎదురుగా ఉన్నటువంటి హిందువులను ఉద్దేశించి, ఒక వర్గం వారిని ఉద్దేశించి కాదు. హిందువులు శివారాధన చేస్తారు, విష్ణు ఆరాధన చేస్తారు. హిందువులు శివాలయాలకు వెళ్తారు, విష్ణు ఆలయాలకు వెళ్తారు. హిందువులు ముక్కోటి ఏకాదశికి ఉపవాసం ఉంటారు, మహాశివరాత్రికి ఉపవాసం ఉంటారు. హిందువులు కృష్ణాష్టమి రోజున కృష్ణుణ్ణి పూజిస్తారు, మాస శివరాత్రి రోజున శివుణ్ణి పూజిస్తారు. కనుక హిందువులను ఉద్దేశించి మాత్రమే చెప్పారు. దానికి ఒక వర్గం వాళ్ళు హర్ట్ అయ్యి, అంటే శివలింగం లేకపోతే ఆ ఇల్లు శ్మశానమా, అంటే మా ఇళ్లలో అందరి ఇళ్లలో కూడా శివలింగం ఉండదు, శివారాధన చేయని వాళ్ళు చాలామంది ఉంటారు అని హర్ట్ అయ్యి వద్దిపర్తి పద్మాకర్ గారిని టార్గెట్ చేసి కౌంటర్ వీడియోలు చాలామంది చేశారు. ఏమంటే ఇప్పుడు ఒక్క విషయం ఆలోచించండి, మరి ఏ ముస్లిం కూడా అనలేదే వద్దిపర్తి పద్మాకర్ గారిని, ఏమండి మా ఇంట్లో శివలింగం ఉండదు అంటే మా ఇల్లు శ్మశానంతో సమానం అని ఏ ముస్లిం అనలేదే, ఏ క్రైస్తవుడు అనలేదే, ఏ బౌద్ధుడు, ఏ జైనుడు, ఏ సిక్కు ఎవరు అనలేదే. మరి మీకెందుకు కాలింది? మీకెందుకు కాలింది అసలు? మీరెందుకు అంతగా గొంతులు చించుకున్నారు? మీరెందుకు బట్టలు చెప్పుకుంటున్నారు? వద్దిపర్తి పద్మాకర్ గారు హిందువులను ఉద్దేశించి అంటే గనక మీకేం నొప్పయింది? మిమ్మల్ని అనలేదు కదా, వైష్ణవులతో సహా శైవులతో సహా అని అనలేదే. హిందువులను ఉద్దేశించి మాటి మాటికి చెప్తున్నాను, అండర్లైన్ చేసుకోండి, హిందువులను ఉద్దేశించి మాత్రం మేము మాట్లాడతాం. హిందువులను ఉద్దేశించి మేము శాస్త్రాల్లో ఉన్నటువంటివి, పురాణాల్లో ఉన్నటువంటివి, వేదాల్లో ఉన్నటువంటి విషయాలు మీకు చెప్తాం, హిందువులకు చెప్తాం. అది ప్రవచనకర్తల బాధ్యత. మీకు సంబంధం లేనటువంటి అంశాన్ని పట్టుకొని మీరు కెలకాల్సినటువంటి అవసరం లేదు. ఇది జరిగినటువంటి విషయం మిత్రులారా. వద్దిపర్తి పద్మాకర్ గారు అన్నటువంటి మాటను కొంతమంది చాలా దుర్మార్గంగా మాట్లాడనేటువంటి జరిగింది. ఈ విషయం చాలామందికి తెలియదు కనుకనే నేను ఈ వీడియో మళ్ళీ మీ ముందుకు తీసుకురావడం అనేటువంటిది జరిగింది. మీ అభిప్రాయం ఏంటి? శివలింగం లేని ఇల్లు శ్మశానంతో సమానం అనేటువంటి మాటను మీకు అంగీకరిస్తారా? శివలింగం ఉంటే ఆ ఇల్లు శ్మశానము అని అంగీకరిస్తారా? మీరేమంటారు? మీ అభిప్రాయం తెలియజేయండి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం, ఎందుకంటే ఈ దేశం మనది, ధర్మం మనది. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్తే. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. నమస్తే, నేను శ్రీకాంత్ శర్మ. సంధ్యావందనం చేసేటువంటి సమయంలో కొంతమంది పొరపాటున ఒక పని చేస్తున్నారు. అది తప్పు అని తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో సంధ్యావందనం చేసేటువంటి అందరికీ పంపించండి. కేవలం బ్రాహ్మణులకు అని నేను చెప్పడం లేదు. సంధ్యావందనం చేసేటువంటి వైశ్యులు ఉన్నారు, సంధ్యావందనం చేసేటువంటి క్షత్రియులు ఉన్నారు, సంధ్యావందనం చేసేటువంటి శూద్రులు ఉన్నారు. శూద్రుడు అన్నటువంటి మాటను ఉపయోగిస్తున్న క్షమించండి, ఎందుకంటే ఇంకా ఆ మాట తప్ప ఇంకొక మాట ఉపయోగించలేం కదా. శూద్రుడు అంటే నాకు అపారమైనట్టు గౌరవం, 4వ వర్ణం. సరే, ఇక విషయానికి వద్దాం. సంధ్యావందనము చేసేటువంటి సమయంలో మనము పాత్ర పెట్టుకొని ఆచమనం చేసి తర్వాత అర్ఘ్యము వదులుతాం కదా, పళ్ళెంలో వదులుతాం. తర్వాత ఏం చేస్తారు? ఈ నీళ్లు తీసుకెళ్ళి అర్ఘ్యం వదిలినటువంటి నీళ్ళు, ఆచమనం చేసినటువంటి నీళ్లు చెట్లకు పోస్తుంటారు. తులసి చెట్టుకు పోయకూడదు, ఎందుకంటే అందులో ఆచమనము ఎంగిలి నీళ్లు ఉంటాయి, చేయగడుక్కున్నటువంటి, కనుక తులసి చెట్టుకు పోయకూడదు. అయితే చాలామంది ఏమి ఇస్తారంటే ఈ గ్లాసులో సంధ్యావందనం చేసినటువంటి నీళ్లు ఉంటాయి కదా, గ్లాసులో ఉంటాయి కదా, అవి సంధ్యావందనం చేసిన తర్వాత మిగులుతాయి కదా, అవి చెట్టుకు పోయకుండా ఏం చేస్తారు? తాగేస్తారు. ఇది చాలా తప్పు, అలా ఎప్పుడు చేయకూడదు. అలా తాగితే కనుక ఆ నీళ్లు కుక్క మూత్రంతో సమానమని శాస్త్రం తెలియజేస్తుంది. పాదశేషం పీతశేషం సంధ్యాశేషం తథైవచ శునోమూత్ర సమం చైవ చాంద్రాయణ వ్రతం ఆచరేత్ అని ఒక ప్రమాణం. పాదశేషం అంటే కాళ్ళు కడిగిన తర్వాత మిగిలినటువంటి నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్లు తాగకూడదు. పీతశేషం, ఒకరు తాగినటువంటి నీళ్లు ఉంటాయి, కొంత సగం తాగుతారు, మిగిలిన సగము ఇంకొకరు తీసుకొని తాగుతూ ఉంటారు, అలా కూడా తాగకూడదు. పీతశేషం, తాగిన తర్వాత మిగిలినటువంటి నీళ్లు. సంధ్యాశేషం, సంధ్యావందనం చేసిన తర్వాత మిగిలినటువంటి నీళ్లు. ఈ మూడు కూడా శునోమూత్రం సమం చైవ, కుక్క మూత్రంతో సమానము అంటుంది శాస్త్రం. ఒకవేళ అలా తాగితే గనక
ఆ దోషం తొలగిపోవడం కోసం చాంద్రాయణ వ్రతం అనేటువంటి వ్రతాన్ని ఆచరించాలి అని చెప్తారు. చాంద్రాయణ వ్రతం చాలా విచిత్రంగా ఉంటుంది. రోజుకో ముద్ద పెంచుకుంటూ పోవాలి. ఒకే ముద్ద తినాలి. రోజుకో ముద్ద 15 రోజులకు వరకు 15 ముద్దలు. మళ్ళీ పౌర్ణమి పాడ్యం నుంచి పౌర్ణమి వరకు రోజుకో ముద్దను పెంచుకుంటూ పోవాలి. మళ్ళీ పౌర్ణమి నుంచి అమావాస్య వరకు రోజుకో ముద్దను తగ్గించుకుంటూ రావాలి. ఇలా చాంద్రాయణ వ్రతం చేస్తారనమాట. కనుక అది చాలా తప్పు చాలామంది. అది ఈ విషయము చాలామందికి తెలియదు. ఈ కాలంలో కొత్తగా సంధ్యావందనం నేర్చుకొని చేసేటువంటి వాళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీస్ కొంతమంది ఈ మధ్య కాలంలో ఇప్పటివరకు సంధ్యావందనం తెలియనటువంటి వారు కొత్తగా సంధ్యావందనం మొదలుపెట్టి చేసేటువంటి వాళ్ళు పాపం వీళ్ళకి ఈ విషయం తెలియదు. వాళ్ళ ఈ పొరపాటు చేస్తున్నారు కనుక దయచేసి ఈ వీడియో అలాంటి వాళ్ళందరికీ తెలియజేయండి. ఇలాంటి సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం ఉన్నది. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్తే.